ట్రంప్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అతనికే తెలియదు. ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. అసలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక్కొక్కసారి భయంతో అలా బిక్కసచ్చిపోతారు. ఇతడు ఏం మాట్లాడతాడో, మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేయాలా అని. నిన్న మెలానియా, అంటే అమెరికా ప్రథమ మహిళ మెలానియా, ట్రంప్ భార్య ఇచ్చినటువంటి విందులో అనేక మంది సీఈఓలు, ముఖ్యంగా బడా సీఈఓలు, మన సత్యనాదెల్ల గారు, సుందర్ పిచాయ్, వీళ్ళందరూ కూడా వెళ్ళారనమాట. ఆ టెక్ కంపెనీల అధిపతులు అందరూ వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా బెదిరించినట్లుగా మనం ఇందాక ఒక వీడియో చేసుకున్నాం. సీఈఓల్ని బెదిరించినటువంటి ట్రంప్ అని ఒక వీడియో చేశాం కదా. అదే దీంట్లో ఒక మీడియా సంస్థ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అని అడిగింది ఆ ప్రశ్న. దానికి సమాధానం చెప్తూ, మీకు తెలుసా నేను 3 యుద్ధాలు ఆపానని చెప్పాడు ట్రంప్. ఇంతవరకు ఏం చెప్పాడు? నేను 7 యుద్ధాలు ఆపాను. ఆ యుద్ధాలు నేను ఆపాను కాబట్టి ఈ ప్రపంచంలో శాంతి దూతని నేనే, నాకంటే శాంతి దూత ఎవరు ఉంటారు, కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి నేను అర్హుడిని అంటూ తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ, తనని తానే జబ్బలు చరుచుకుంటూ ఈ మధ్య ఉదరగొట్టేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా నేనే ఆపానని చెప్పుకుంటే భారత్ ప్రతిసారి కూడా 3వ దేశ ప్రమేయం లేదంటూ ఖండిస్తూ వచ్చింది కదా. దానికి కూడా ట్రంప్కి ఒక విధంగా కాలుతూ ఉండేది. అయితే ఈసారి 3 యుద్ధాలు ఆపాను అన్నాడు. మరి ఆ 7 యుద్ధాలు ఏమయ్యాయో తెలియదు. మరి ఆ 7 యుద్ధాల్లో 3 యుద్ధాలు ఏ దేశం అనేది విషయం చెప్పలేదు. నేనైతే 3 యుద్ధాలు ఆపాను అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఇంతకుముందు 7 యుద్ధాలు అన్నాడు. కాంబోడియా, థాయిలాండ్, భారత్, పాకిస్తాను, అలాగే రవాండా, కాంగో, హమాస్, ఇరాను, ఇజ్రాయేలు, హమాసు, ఇలా కొన్ని దేశాలు, మొత్తం 7 యుద్ధాలు నేనే ఆపాను. కాకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా త్వరలో నేనే ఆపబోతున్నాను. దానికి కొంచెం సమయం పడుతుంది, కానీ యుద్ధం అయితే ఖచ్చితంగా ఆగుతుందంటూ చెప్పుకొచ్చాడు అనమాట. ట్రంప్ ఇప్పుడు ఒక మాట చెప్పడు, 10 రకాలుగా అతడే రకరకాల మాటలు చెప్తుంటాడు. ఒకసారి ఇలా చేశానంటాడు, ఒకసారి అలా చేశానంటాడు, ఒకసారి ఇది నేను చేశానంటాడు, ఒకసారి నేను చేయలేదంటాడు. అమెరికాని అతలాకుతలం చేసి పడేస్తున్నాడు.